గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఓం గం గణపతే నమ. ఈనాడు గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. గణపతిని మనం నిత్యం ఆరాధిస్తూ ఉన్నాం. తొండమునేకదంతము తోరపు బొజ్జలు వామహస్తమున్ వెండుగం రోయి గ్రజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కుండగ గుజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నుజ్జవై నుండు పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మృక్యదన్. మనం చిన్నప్పుడు ఇవన్నీ చదువుకున్నటువంటి ఇవన్నీ మనం. కానీ మన ప్రారంభంలో ఏ పని ప్రారంభించినా మనం ఏం చేస్తాం? ఏ యొక్క కార్యక్రమం ముందు కూడా మొట్టమొదట మన గణపతిని ఆరాధించడం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనది. అందుకే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆయన శాంతం చేయాలి. గణపతిని శాంతించిన తర్వాతనే మిగతా ఏ కార్యక్రమం కూడా. కాబట్టి ఓం గం గణపతే నమః అని ఆయన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆయన మన వెంట ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. అయ్యా, ఈయనకి గణపతికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. శిల్పశాస్త్రంలో బాలస్తరుణ భక్తోచ వీరశక్తి ధ్వజిస్తుందా, ఈ విధంగా ఉచ్చిష్ట బలగణపతి, తరుణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, ఈ విధంగా సిద్ధి గణపతి, ఇవి అనేకమైనటువంటి పేర్లతో 32 గణపతి నామాలు ఉచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఈయన ఎలా ఉంటాడు మనకేమైనా తెలుసా? పురాణాలు చెప్తుంది కదా, మనం వినాలి అంతే. అందుకే గణేశం పురుషాకారం గజవక్త్రం గజాననం మహోదరం బృహత్కాయం ఏకాననం త్రిలోచనం నాగయజ్ఞోపవీతంచ చతుర్భుజ సమన్వితం అన్నాడు. గణేశం పురుషాకారం. గణపతి ఎట్టుంటే పురుషాకారంలో ఉంటాడండి, పురుషుని రూపమే. వృషాకారం గజభక్త్రం అంటే ఏనుగు తలకాయ కలిగి ఉంటారు. వృషాకారం గజభక్త్రం గజాననం మహోదరం పెద్ద పొట్ట కలిగి ఉంటాడు. మహోదరం బృహత్కాయం గట్టి కాయం కలిగి బృహత్కాయం ఏకాననం త్రిలోచనం 3 కళ్ళు ఉంటాయి ఆయనకి. త్రిలోచనం నాగయజ్ఞం కలిగి ఉంటాడు. చతుర్భుజ సమన్వితం. ఈ విధంగా ఒక చేతిలో పాశము, ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో దంతము, మరొక చేతిలో లడ్డుని పట్టుకుని ఉంటాడు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా గణపతిని ఆరాధించే విధి విధానాలు. పురాణాల్లో గజానను గురించి అనేక మంది తత్వవేత్తలు చెప్తూనే ఉంటారు. మనం తెలుసుకుంటూనే ఉన్నాము. రాబోయే తరానికి తెలవాలి. ఎందుకంటే సనాతన ధర్మం జారు పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా గణపతిని ఆరాధించడం చాలా పరిపాటి. ఎందుకంటే మట్టిలోనే గణపతిని చేస్తారు, మరి వేరే మెటీరియల్లో చేస్తే తప్ప లేదు. ఎందుకంటే మీరు గమనించండి, మొట్టమొదట మృణ్మయ యుగమే, తర్వాత రాతి యుగం, తర్వాత శిలాయుగం. ఈ విధంగా ఒక్కొక్కరు మెట్టుగా మనకు పెరుగుతూ వచ్చాం. మానవుడు మొట్టమొదట మట్టితోనే ఆడుకున్నాడు, మట్టితోనే ఇల్లు కట్టుకున్నాడు, మట్టితోనే అన్ని మట్టి కలపతో కలిపి ఇల్లు కట్టుకున్నాడు. తర్వాతనే మిగతా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గణపతిని మట్టితోనే. ఎందుకంటే మట్టి అంటే చాలా శ్రేష్టమైనది. ఇక్కడ ఏం చెప్తా అంటే బంకమట్టి అసలు
పంచభూతముల యొక్క మిళితమే గణపతి అండి. ఓంకార స్వరూపమే గణపతి అండి. కాబట్టి పంచభూతములతో ఎట్లా ఉంటుందండి? ఎలా చెప్తారు? ఓంకార స్వరూపం ఎక్కడ ఉంది? పంచభూతాలను వచ్చింది ఓంకార స్వరూపం. కాబట్టి ఇక్కడ మట్టి, బంకమట్టి ఏదైతే ఉందో అది యొక్క భూమి నుంచి తీస్తాము. మళ్ళీ ఏం చేస్తాం? నీటితో దాన్ని మిక్స్ చేసి కలిపి ముద్దగా తయారు చేసి మళ్ళీ గణపతిని రూపాన్ని తయారు చేస్తాం. చేసి స్వామివారిని కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? మళ్ళీ హారతి ఇస్తాం, నిప్పు లేకపోతే యజ్ఞయాగాదులు చేస్తాం. రైట్. ఇక్కడ ఏమైంది? ముందు భూమి నుంచి మట్టి తీసాం, నీరుతో దాన్ని మిళితం చేసాం, హారతి నిప్పుతో చేసాం. కాబట్టి 3 అయిపోయింది ఇక్కడ. తర్వాత స్పేస్, ఆకాశంలో అంటే మొత్తం స్పేస్ అంతా కలిపి ఉంటాడు, గాలిలో ఉంటాడు ఈయన. కాబట్టి పంచభూతముల యొక్క స్వరూపమే గణపతి. కాబట్టి మనం నిరంతరం కూడా ఏ పనిని ప్రారంభించినా ఓం గం గణపతే నమః అని చెప్పుకుంటూ మన యొక్క కార్యాన్ని ఎప్పుడు కూడా ముందు నడిపించే దేవుడు ఆయన. ఎన్ని రకాలుగాన ఆయన్ని ఆర్థించవచ్చు. ప్రార్థన చేయండి. ఓం నమో గణపతే నమః, విఘ్నేశ్వర అని ఎన్ని పేర్లతోనే మనం పిలవచ్చు. ఆయన పిలిస్తే ఖచ్చితంగా మన యొక్క కోరికను ఆయన వింటాడు. కాబట్టి ఆయన్ని మనం నిరంతరం కూడా ఏ పనికి ముందుగానా మహాగణపతి నీకు నమస్కారం చేస్తున్నాను తండ్రి, నా పని ప్రారంభిస్తున్నాను, నువ్వు దగ్గర ఉండి నాకు నడిపించమంటే ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చాలా అవసరం. ఆర్తితో పిలవాలి. మనసులో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా స్వామిని ప్రార్థన చేస్తే మన ముందు నిలబడి మనకు ఆశీస్సులు అందజేస్తాడు. కాబట్టి నిరంతరం స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి